హాయ్ అండి, వెల్కమ్ టు చరితాస్ కిచెన్. ఈరోజు రెసిపీ ఫూల్ మఖనీతో పాయసం అండి. వీటిల్నే కలువ పువ్వు గింజలు అంటాము, ఫాక్స్ నట్స్ అని కూడా అంటామండి. దీనికోసం ముందుగా ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని 1 కప్పు ఫూల్ మఖనాని వేసుకొని 2 మినిట్స్ లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఈ ఫూల్ మఖనీ ఎక్కువగా నార్త్ సైడ్ వాడతారండి. వాళ్ళు అక్కడ అమ్మవారి ప్రసాదాలకి నవరాత్రుల టైంలో ఖచ్చితంగా చేస్తారు. ఇది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అని కూడా అంటారండి. ఈ కలువ పువ్వు గింజల్లో మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. వెయిట్ లాస్కి ఇవి మంచి డైట్ అని కూడా అంటారండి. చూశారు కదా, ఇలా కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు మనం వేయించుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత కొన్ని ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు వేరే ప్యాన్లో ఒక 1/2 లీటర్ పాలు తీసుకోవాలి. ఇవి చిక్కటి పాలు తీసుకుంటే మన పాయసం అనేది టేస్ట్గా వస్తుందండి. పాలు బాయిల్ అయ్యాక మనం బ్లెండ్ చేసి ఉంచుకున్న పౌడర్ని వేసుకొని కలుపుకొని 2-3 నిమిషాల పాటు మరిగించుకోవాలి. మీరు కావాలి అనుకుంటే ఒకవేళ ఈ మఖనా పౌడర్ ప్లేస్లో మనం కాజు పౌడర్ అయినా మిక్స్ చేసుకోవచ్చు. ఇది పాలు అనేది మనం కొంచెం చిక్కబడటానికే వాడతాము. ఇవి కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం వేయించి ఉంచుకున్న మఖనా వేసుకొని ఇంకొక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. లాస్ట్గా మనం 1/4 కప్ షుగరు, వేయించి ఉంచుకున్న కాజు కిస్మిస్ వేసుకొని ఇంకొక నిమిషం మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ రోజ్ వాటర్ కానీ ఎలాచీ పౌడర్ కానీ మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలండి. ఎంతో టేస్టీగా హెల్దీగా మన ఫూల్ మఖనా పాయసం రెడీ అయిపోయినట్లే. మీరు ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.